క్రీస్తునందు ప్రియమైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. శ్రమకాల ధ్యాన కూడికలో 23వ రోజు దేవుని యొక్క వాక్యాన్ని క్లుప్తంగా చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం నుండి చదువుకుందాం. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వాని లేపుదును. నా శరీరం నిజమైన ఆహారమును, నా రక్తమును నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందును. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించినట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు. ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని అనెను. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తూ ఉన్నటువంటి అనేక జన సమూహాలకి యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నటువంటి మాట ఈ మాట. యేసు ప్రభువారు రొట్టెలను పంచుతూ ఉన్నప్పుడు అనేక మంది గుట్టలు గుట్టలుగా ఆయన్ని వెంబడించారు. అలాంటి సందర్భంలో మీరు క్షయమైన ఆహారం కొరకు కాక అక్షయమైనటువంటి ఆహారం కొరకు మీరు కష్టపడండి. ఆ అక్షయమైనటువంటి ఆహారము జీవాహారము నేనే అని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. మీరు అక్కడ చూసినప్పుడు ఈ జీవాహారాన్ని ఆయన శరీర రక్త మాంసములను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ స్వీకరించినప్పుడు జీవము కలిగినటువంటి వ్యక్తులు అవుతారు. నిత్య జీవము కలిగినటువంటి వాళ్ళు అవుతారు. అంత్యదినమున వారు లేపబడతారు. ఈ జీవాహారాన్ని భుజించేటువంటి వ్యక్తి దేవుని యందును క్రీస్తునందును, క్రీస్తు వాని యందును జీవించును అని రాయబడింది. కాబట్టి ఈ యొక్క ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించును. ఇశ్రాయేలు మన్నాను తిని చనిపోయినట్టు కాక ఈ ఆహారాన్ని తినే ప్రతివాడు కూడా ఎల్లప్పుడూ జీవించును. ఎందుకంటే ఈ ఆహారము నిజమైనటువంటి ఆహారమును పానమునై ఉన్నది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారు, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రొట్టె విరిచి, ఇది నా శరీరము పుచ్చుకుని తినుడి, అలాగే ఇది నా రక్తము, ఇది నన్ను జ్ఞాపకం చేసుకుని దీని చేయుడని చెప్పాను. కాబట్టి క్రీస్తు యొక్క శ్రమ, మరణ, పునరుద్ధానాలను, క్రీస్తు చూపినటువంటి ప్రేమను, త్యాగమును ఆయన్ను జ్ఞప్తికి తెచ్చుకుంటూ స్వీకరించేటువంటి జీవాహారము మన జీవితాలకు జీవాన్ని ఇస్తుంది, నిత్య జీవాన్ని ఇస్తుంది, నిజమైన ఆహారంగా ఉంటుంది, దేవునితో సంబంధాన్ని కలుగు చేస్తూ ఉంది. అంత్య దినమున అది లేపబడటానికి కారణమవుతుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు మనకి బైబిల్లో చాలాసార్లు చూసినప్పుడు ఈ రక్తము విమోచన రక్తము, పరిశుద్ధపరిచేటువంటి రక్తం, నీతిమంతులుగా తీర్చేటువంటి రక్తం, మనల్ని పవిత్రులుగా చేసేటువంటి రక్తం, అపవాది మీద మనకు జయాన్ని ఇచ్చేటువంటిది యేసు రక్తం. కనుక ప్రతి ఒక్కరము కూడా మనం పరీక్షించుకొని, పరిశీలించుకొని, మరి క్రమ పద్ధతిలో మరి ప్రభు యొక్క బలలో మనం పాల్గొనవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ఆహారము కానిది ఎన్నో మనం తింటూ ఉంటాం. నిజమైన ఆహారం ఎందుకు మనం తీసుకోలేకపోతున్నాం? మనం ప్రశ్నించుకొని దేవుని పిల్లలుగా జీవించడానికి ఇష్టపడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును కాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఈ మాటలు మా అందరి హృదయాల్లో ఫలింప చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.